లవ్. ఓకే, పల్పోగో. ఖుషీ ఖుషీగా అనే సినిమా ఆనంద్ అడిగి ఉన్నాడు. అటువంటి సినిమాలు చేయాలంటే కోర్స్ కామెడీ, థ్రిల్లర్, క్రైమ్ ఆడుతున్నాయి బాగా, కానీ తీసే డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు. కామెడీ పండాలంటే ఇట్స్ నాట్ ఈజీ. అటువంటి కామెడీ పండిస్తేనే థియేటర్కి వస్తారు. సో ఐమ్ స్టిల్ లుకింగ్ ఫర్ వన్ కామెడీ ప్లాన్ చేస్తున్నాను, 100% చేస్తున్నాను. ఖుషీ ఖుషిగా కాదు కానీ సంథింగ్ లైక్ దట్. ఓకే, ట్రామా నాకు తెలియదు, TROM. లకిలీ ఇవాళ కరెక్ట్గా ఏదో సినిమాకి టోటల్గా డై చేసి ఇప్పుడే హెయిర్ వాష్ చేసి వచ్చాను. లేకపోతే డైలో చూసేవాడు, షేవ్ కూడా చేశాను, చూశారు కదా. సో బ్లాక్గా ఉన్నాను ఇప్పుడు దాకా. ఇప్పుడు నా ఒరిజినల్కి వచ్చాను, అంటే ఇంకా వాష్ అవ్వాల శాంతం. సో బట్ నిజం చెప్పాలంటే నాకు నా సాల్ట్ అండ్ పెప్పరే ఇష్టం. బికాజ్ అది ఎందుకో నాకు సూట్ అయింది, అండ్ నా ఏజ్ ప్లే చేయటం నాకు ఇష్టం. మళ్ళీ ఏది డ్రామాలు ఇష్టం లేదు నాకు లైఫ్లో. సో నా మొహం కూడా డ్రామా చేయొద్దని నేను మ్యాక్సిమం నా ఏజ్ చేస్తున్నాను. కానీ ఆ సినిమాలు, అటువంటి సినిమాలు పడతాయి, అండ్ ఐ విల్ లిసన్ టు యువర్ రిక్వెస్ట్. హరీష్, కామన్ మ్యాన్ అఫోర్డబిలిటీ గురించి మాట్లాడారు. కరెక్టే, ఇంక్రీజ్ అయినాయి, బాగా ఇంక్రీజ్ అయినాయి. కాకపోతే నేను నోటీస్ చేసింది ఏంటంటే కోవిడ్ తర్వాత ఖర్చులు కూడా చాలా ఎక్కువ పెట్టేస్తున్నారు. మరి కేర్లెస్ అయిపోయారా, ఏమవుతుంది ఎప్పుడేమవుతుందో అనుకున్నారు, నాకు తెలియదు. ఖర్చులు కూడా బాగానే పెడుతున్నారు, మరి అప్పులు చేస్తున్నారో నాకు తెలియదు. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మనం ఏం చేయలేం, కంట్రోల్ మన చేతుల్లో ఉంది. నథింగ్ ఎల్స్ వీ కెన్ డూ. ఇప్పుడు లాటరీలు, జాక్పాట్లు, కెసినోలు ఈ కాదు లైఫ్. కష్టపడి సంపాదించాలి, అయ్యే వస్తాయి, నేచర్ ఇస్తుంది. రమణ్జీ, నాకు అట్లాంటి ఆఫర్స్ ఏం రాలేదు, కానీ అలాంటి నాకు ఇష్టం. చూస్తాను, సినిమాలు చూస్తూ ఉంటాను. జపనీస్ చూడలేదు కానీ కొరియన్ చూస్తూ ఉన్నాను. అండ్ అటువంటి సినిమాలు చెయ్యాలి అంటే మరి RGV అడిగా, అప్రోచ్ అయ్యారా అని అడిగారు. RGV వేరే లోకంలో ఉన్నాడు ప్రస్తుతానికి. ఆ లోకం అంతా ఫినిష్ అయినాక ఆ లోకంలో ఎక్కడ సెట్ అయితే నన్ను పిలుస్తాడు. తనకి నా డబ్బులు, నా రెమ్యునరేషన్తో తనకి సంబంధం లేదు. ఎందుకంటే తనకి నేను వేరేగా చేస్తాను, తను నన్ను వేరేగా అడుగుతాడు, తను వేరే క్యారెక్టర్ ఇస్తాడు, నేను చేస్తాను. సో తన కోసం వెయిటింగ్. ఓకే, రాణా ప్రతాప్, కంపారిజన్ నా కెరీర్ బిగినింగ్కి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ అంటే కథలకి. అప్పుడు ఎక్కువ చూస్ చేసుకునేవాడిని, హీరో కాబట్టి, లీడ్ కాబట్టి, నా మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి, అండ్ సినిమా ఆడకపోతే ఎదురు నేను డబ్బిస్తాను కాబట్టి రకరకాలుగా ఆలోచించాల్సి వచ్చింది. ఇప్పుడు నేను క్యారెక్టర్సే కాబట్టి, హీరో తర్వాతే కాబట్టి నాకు అంత రెస్పాన్సిబిలిటీ లేదు. నిజం చెప్పాలంటే కొన్ని సినిమాలు డబ్బుకు చేస్తాను, కొన్ని సినిమాలు ప్యాషన్ చేస్తాను, కొన్ని సినిమాలు రెండు మిక్స్ చేసి చేస్తాను. ఇక పాన్ ఇండియా అంటారా, అది ఒక రకంగా నా ప్రకారం జోక్ అయిపోయింది. ప్రతి సినిమా పాన్ ఇండియా అయిపోతుంది. సో పాన్ ఇండియానా కాదా, అది ఎక్కడ ఇండియానా, లేకపోతే మన ఇంట్లో OTTయా, లేకపోతే గుడిస్లోనా నాకు తెలియదు. నేను సినిమాలు చేసుకుంటే వెళ్తాను అంతే. యాంగ్రీ షీప్, అయిపోయి అంత కోపమా? నేనే అనుకున్నా యాంగ్రీగా కనపడతానని. ఓకే, నేను షీప్ కాదు. సినిమాల్లో ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు, అన్లెస్ 100% డబ్బు చేస్తా అంటే అప్పుడు ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ సినిమా అనేది స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ కాబట్టి ఆ టైంకి ఆ పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంటే దీంట్లో బోరింగ్ జాబ్, సినిమాల్లో బోరింగ్ జాబ్ అనేది కనపడదు. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పాయింట్ ఇక్కడ రేజ్ అవ్వదు. ఏదైనా ఆఫీస్లో కూర్చునే 9 to 5 జాబ్స్కి వేరే వాటికి వస్తాయేమో కానీ నాట్ ఫర్ మూవీస్, బికాజ్ మూవీస్ అ ఫెయిరీ ల్యాండ్. హై జేవియర్, ఫస్ట్ 4 seconds చూసి ఏఐ అనుకున్నామంట. అది ఏఐ కాదు, నేనే. ఇప్పుడు కూడా ఏఐ అనుకోకే, ఏఐ పెద్ద తలకైన పెద్ద ఒకటి అయిపోయింది మనకి. నిజంగా చేసినా ఏఐ అంటున్నారు, ఒకవేళ ఏఐ చేసినా నిజం అంటున్నారు. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక రకంగా తప్పించుకోవడానికి ఏఐ పనికి వచ్చింది, కానీ ఏదో పని చేసినా అది ఏఐ అని చెప్పేయచ్చు. హాయ్ సుశాంత్ హాప్కిన్స్. ఓకే, ఫస్ట్లో నచ్చలేదంట నేను. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో ఫ్రాంక్. అఫ్ కోర్స్ నేను అందరికీ నచ్చాలని రూల్ లేదు. ఓకే, అండ్ సాఫ్ట్ క్యారెక్టర్స్ మేబీ నా సైడ్ నుంచి కనెక్ట్ అవ్వలేదు. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ కనెక్ట్ విత్ మీ ఆల్సో, దట్ ఈస్ వెరీ వెరీ నార్మల్. బట్ ఐఎమ్ గ్లాడ్ యూ కనెక్టెడ్ బ్యాక్. ఇది మెచ్యూర్డ్ రోల్స్ అంటారా, ఒక రకంగా చెప్పాలంటే యూర్ రైట్. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఐఎమ్ ఎంజాయింగ్ మోర్ బికాస్ ఇది న్యాచురల్గా ఉంటున్నాయి. అట్లీస్ట్ ఐ కెన్ బీ మై సెల్ఫ్. ఈ యాక్టింగ్లు, డాన్సులు, ఫైట్లు, చెట్ల వెనకాల పరిగెట్టాలా, చుట్టూతో పరిగెట్టాలి, హీరోయిన్ వెనకాల పరిగెట్టాలి. ఒక్కోజ్ ఐ మిస్ హీరోయిన్స్, బట్ వాళ్ళ వెనకాల పరిగెట్టాలు కూడా ఓకే, బట్ డాన్సులు నా వల్ల కాదు, అవి కుదరట్లేదు. సో ఈ చేసేటప్పుడు డిఫరెంట్ డైమెన్షన్స్ దొరుకుతున్నాయి. డిఫరెంట్ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేయటం, పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేయటం, పెద్ద పెద్ద బ్యానర్లో చేయటం, ఇట్స్ బూన్ బై ఇట్ సెల్ఫ్. வணக்கம் மாலினி நட்ராஜன், நல்லா இருக்கீங்களா? ஓகே, நம்மள்தான் அதான் ஊர் தான், அங்கே தான் படித்தோம், அங்கே தான் வளர்ந்தோம், அங்கே தான் கல்யாணம் பண்ணிக்கணும், படம் பண்ணோம், குழந்தைய பெற்றோம், எல்லாரும் சென்னை. ஓகே, தேங்க்யூ ஃபார் பீயிங் a fan of mine, or not a fan, you watch my films, so thanks for that.
அண்ட் நீங்கள் தமிழில் இருந்துட்டு தெலுங்கு படம் பார்க்கறது ரொம்ப எங்களுக்கு நல்லதாக தோணுது. ஒன் ட்ரீம் ரோல் கேட்டிங்க. வாட் ஐ வுட் ஆல்வேஸ் வாண்ட் டு டூ இஸ் அ காட்ஃபாதர், ப்ராப்பர் காட்ஃபாதர் ஃபிலிம், மேபி பிகர் ரேஞ்ச் தென் காயம். ஸோ ஐம் கிளாட் யூ ரியலி லைக் மை மூவிஸ் அண்ட் I'll try to do my best in movies and the best movies for you all. వెంకటేశ్వరరావు, మంచి విషయం చెప్పావు. కడుపులో కత్తులు కట్టుకుని బయటికి కౌగిలించుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, ఉంటారు, ఉండి మనకు సంబంధం లేదు. అది మనం మాత్రం క్లీన్ హార్ట్, ప్యూర్ మైండ్, ప్యూర్ సోల్, హ్యాపీగా ఉందాం. ఎందుకంటే లిటరల్గా ఈ తింగర్నా కొడుకులకి ఎలా ఉండాలో తెలియక ఇలా చేస్తూ ఉంటారు. సో లైఫ్లో అంత లేదు, అస్సలు లేదు. మనమే ఊహించేసుకుని దాన్ని ఏదో మాయరాగం చేసేసుకుని నేనే గొప్ప అని ఫీల్ అయిపోయి నువ్వా నేనా అని ఛాలెంజ్లు చేసుకుని అడ్డమైన పనులు చేస్తారు. కులం, మతం, చెత్త చెదర ఇవన్నీ పక్కన పెట్టండి. అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ విత్ యూ ఆల్ ఇన్ ద సేమ్ వే. హాయ్ మాలతి. యా, హైమా ఇస్ కజిన్స్ డాటర్, అంటే నీస్ అవుతుంది అనుకుంటా. ఈ వరుసలు నాకు తెలీదు, ఎవరైనా ఒకటి. హైమా అంటే నాకు ఇష్టం అండ్ వెరీ స్వీట్. అఫ్ కోర్స్ మా చేతిలో పెరిగిన బేబీ కాబట్టి షీఈ్ వెరీ స్వీట్. ఐ మీన్ మేము పెంచినందుకు కాదు, నార్మలీ షీఈ్ అ వెరీ స్వీట్ గర్ల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇదే అపార్ట్మెంట్లో కూడా ఉంటుంది. తను పైన వేరే ఫ్లోర్లో ఉంటుంది, నేను వేరే ఫ్లోర్లో ఉంటా. సో వీ కీప్ మీటింగ్ ఆఫెన్. అండ్ వికీ హస్బెండ్ ఆల్సో వెరీ స్వీట్ మ్యాన్. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గుడ్ టైమ్స్ విత్ దెమ్. ఐఎమ్ షూర్ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు హైమాతో టైం. సో ఐఎమ్ గ్లాడ్. అండ్ మీరు నాకు ఆక్సిజన్ ఇచ్చినందుకు, బ్లెస్ చేసినందుకు అండ్ ఈ ఎనర్జీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాలతి, శ్వాస మీద ధ్యాస అనేది ఎందుకు నేను పర్టికులర్గా చెప్తానంటే, శ్వాస అనేది అందరికీ ఉంటుంది ఉన్నంత వరకు, పోయినప్పుడు అది ఎట్టకపోతుంది. అది చాలా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి, చాలా తేలిగ్గా వస్తుంది కాబట్టి మనం తేలిగ్గా తీసుకుంటున్నాం. ఆ ఒక్క శ్వాస అనేదే మన లైఫ్. ఆ ఒక్క శ్వాస దొరకకపోతే మన లైఫ్ లేదు. అంత సింపుల్ మన లైఫ్. అది మనకి ఎట్లా పనికి వస్తుందంటే మన లోపలికి వెళ్ళి మనం ఏంటో తెలుసుకోవడానికి ఛాన్స్ ఇచ్చే ఒక వెపన్, ఒక టూల్ అది. సో అది వాడుకుని ముందు మన తప్పులు మనం తెలుసుకోవడం, మన మంచి మనం తెలుసుకోవడం, మనకి క్లారిటీ ఉంటాం. అవతలాన్ని బ్లేమ్ చేయటం అలవాటు మనకి. అలా కాకుండా మనలో మనం వెళ్ళటం, మనకి మనం ఫీల్ అయ్యి దాన్ని మనం ప్రాక్టికల్గా ఎలా చూపించాలి బయటకు అనే ఎనర్జీ బయటికి ఎలా రావాలనేది తెలుసుకోవటం ఈ శ్వాస మీద ధ్యాస. హాయ్ మారుతి రాఘవన్, గ్రేటెస్ట్ యాక్టర్ అన్నారు. ఐఎమ్ నాట్ దాట్, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది ఆర్టిస్టులు చాలా బాగా చేస్తున్నారు, చిన్నవాళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు. ఇవాళ చూస్తుంటే టీవీలో, ఓటీటీలో చూస్తుంటే ఎవరికాళ్ళే రెచ్చిపోతున్నారు, సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో ఎనీవే, ఐ అప్లై టు ఆల్ ద ఆర్టిస్ట్స్. అండ్ ఏ పీరియడ్ ఎంజాయ్ చేశాను అంటే, ఐ వుడ్ సే దిస్ ఫేజ్ ఐమ్ ఎంజాయింగ్ మచ్ మోర్ దెన్ బిఫోర్. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తక్కువ, డబ్బులు ఎక్కువ అండ్ ఎక్స్పోజర్ ఎక్కువ. హాయ్ రామచంద్రన్. క్లాసికల్ మ్యూజిక్ ఒకటే కష్టం. ఆ మ్యూజిక్ రాకే డాన్స్ చేయలేకపోయా. వాయిస్ బాగుందన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ కాంప్లిమెంట్. అఫ్ కోర్స్ అది ఎలా వచ్చింది, నేనేం చేయలేదు దానికోసం. అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను సినిమా, కృష్ణారెడ్డి గారి సినిమా బడ్జెట్ పద్మనాభం అనుకుంటా, రమ్యకృష్ణని నన్ను పిలిచారు, పాడదాం, మీరు పాడండి చూద్దాం బాగా వస్తుందని. ఆయన సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు యాజ్ యూజువల్. అండ్ దెన్ మేమిద్దరం కాన్ఫిడెంట్గానే ట్రై చేసాం వెళ్ళటానికి, కాన్ఫిడెంట్గా యాక్టింగ్ చేసాం. ఇద్దరిని ఒక నిమిషం లోపల బయటికి తన్నేశారు, మీరు ఎందుకు పనికిరారు పండి అని. బయటకు వచ్చాం. సో అంత ధైర్యం, సాహసం నేను చేయలేకపోతున్నాను మళ్ళీ. బట్ రమ్య సక్సెస్ఫుల్ అయింది, తను బాగా పాడుతుంది. నాకు ఇంకా మరి టైం రాదో నాకు తెలియదు. అనిల్ నాయుడు నోకల పేరు కరెక్ట్గా గుర్తున్నాయి, నాకు మతిమరుపు ఎక్కువ, పేర్లు గుర్తుండవు, మొహాలు గుర్తుండవు, ఏమనుకోవద్దు. కెసినోకి వెళ్ళామా మనం, కలిసి అయితే వెళ్ళలేదు, మేబీ వి మెట్ దేర్, ఐ డోంట్ నో. సరే, కెసినోకి వెళ్ళాము, మీరు మానేశారన్నారు, నన్ను వెళ్ళమంటున్నారు లేదో నాకు అర్థం కాలేదు, కానీ 30 నుంచి 36 నెంబర్స్ బెట్ చేయమంటున్నారు. అలా వర్కౌట్ కాదమ్మా లైఫ్. సో ఎనీవే, నేను మెసేజ్ పంపించానంటే మీరు తర్వాత మళ్ళీ వెళ్ళి విన్ అయ్యారంట, ఓకే ఫైన్. ఆ విన్నింగ్తో ఆపేసి శుభ్రంగా హ్యాపీగా సెటిల్ అయిపోండి ఇంట్లో ప్లీజ్, ఎందుకంటే కెసినో విన్స్ ఫైనలీ. జోసెఫ్ రాజ్ కుమార్ చాలా క్యూట్గా పంపించారు. ఓకే, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ కానీ అదేదో కొత్తగా ఉంది నాకు. అఫ్కోర్స్ ఐ అండర్స్టాండ్ వాట్ యూర్ సేయింగ్, బట్ యా 3 months 6 months 3 weeks టైం మీరు కేటాయిస్తున్నారు నాకు ట్రైనింగ్కి. ఓకే,